అందరికీ నమస్తే. ఓ పక్క కూల్చివేతలు హైడ్రా చేస్తున్నది. ఇంకో పక్క మనం ప్రెస్ నోట్ కూడా చూసినాం. ఇంకా మేము ఇళ్ళ తిరుగు రాము. ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో అంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఇళ్లలో జనం ఉన్నారో వాటిని కూల్చము. ఎక్కడైతే కొత్తగా కన్స్ట్రక్షన్లు ఉన్నాయో వాటిని ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న వాటిని కూల్చేస్తాం. ప్లస్ ఇప్పటి నుంచి చెరువులు కబ్జా కాకుండా కాపాడతామని ఒక ప్రెస్ నోట్ వచ్చింది కదా. పెద్దల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది హైడ్రా. పెద్దలు అంటే ఎవరంటే ఈ గండిపేటు, హిమాయసాగరు ఇట్లా రకరకాల చెరువుల దగ్గర ఫామ్ హౌజులు కట్టుకున్నారు కదా. ఫామ్ హౌజుల పేరుతో కట్టుకున్న గెస్ట్ హౌస్లను కాపాడడానికే ఒక పెద్ద స్కెచ్ తీసుకున్నది. అది ఏం చేశారంటే అక్కడ నిజానికి ఇప్పుడు వానలు వచ్చినాయి కదా, ఫుల్గా వానలు వచ్చినాయి. తర్వాత హిమాయసాగర్ ఇంకా ఫుల్ కావడానికి దగ్గరున్నది, గండిపేట కూడా ఫుల్ రావడానికి దగ్గరున్నది. అంతలోనే గేట్లు ఎత్తేసిండ్రు. ఏం చేసిండ్రంటే పెద్ద స్కెచ్ చేసిండ్రు. నిజానికి అది కనుక నిండితే ఏమవుతుందంటే ఆ పెద్దల ఫామ్ హౌజులు మునిగిపోతాయి. ఆ పెద్దల ఫామ్ హౌజులు మునిగిపోతే ఏమవుతుందంటే అవన్నీ హిమాయసాగర్ లేకపోతే గండిపేట చెరువులని అందరికి అర్థమైపోతుంది. నాలాంటి వాడు ఎవడో పోయి చూసిర్రా ఈ ఫామ్ హౌస్ మునిగిపోయిందని చెప్తా నేను. కాబట్టి ఇప్పుడు కొత్త స్కెచ్ చేసారు. ఏంది ఆ స్కెచ్ అంటే నీళ్ళు వదిలేసారు, గేట్లు ఎత్తేసారు. ఎక్కడైనా నిండిన తర్వాత కదా గేట్లు ఎత్తాల్సింది. ఎక్కడైనా అంతే కదా, తూము నిండిన తర్వాత తూము ఎత్తుతారు. కానీ హిమాయసాగర్ గండిపేటలో ఏం చేసారు తెలుసా? ఆదివారం నాడు సాయంత్రం, శనివారం సాయంత్రమే గేట్లు ఎత్తేసారు. మొత్తం ఎత్తకుండా కొద్దిగా ఎత్తిర్రు. అంటే నీళ్ళు పోతూ ఉండాలి. నీళ్ళు పోకపోతే ఈ పెద్దల గెస్ట్ హౌస్లు మొత్తం నీళ్ళకి వెళ్ళిపోతాయి. నీళ్ళు వెళ్ళిపోతే అదంతా ఎఫ్టీఎల్ అని జనానికి అర్థమైపోతుంది. మరి రేపు హైడ్రా మీద ఒత్తిడి పెరుగుతుంది. చూసినరా, పెద్దల కోసం తీసుకొచ్చిన స్కెచ్ ఇది. పెద్దల ఫామ్ హౌజులు కాపాడడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కెచ్, రేవంత్ రెడ్డి గారు వేసిన స్కెచ్, హైడ్రా స్కెచ్ ఇది. ఏమైందంటే యాక్చువల్గా నేను మొన్న వర్షాలు పడే నీళ్ళు వచ్చినాయి, గండిపేట హిమాయసాగర్కి నీళ్ళు వచ్చినాయి, అంత వచ్చినాయి. అయితే వీళ్ళు ఏం చేసినారంటే హిమాయసాగర్లా పూర్తి స్థాయి మట్టం హిమాయసాగర్లా మొత్తం 1763.50 అడుగులు. దీని ఎఫ్టీఎల్ మీన్స్ ఎఫ్ఆర్ఎల్ అంటారు కదా, ఈ ఏమంటారు ఈ తూముల దగ్గర రావాల్సింది ఇది హైట్. అయితే నీళ్ళు ఎన్ని వచ్చినాయంటే దీనిలో నీళ్ళు మొత్తం రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 2.9 టీఎంసీ అంట, 2.970 టీఎంసీ. అయితే దీనిలకు 2.455 రాగానే 2454555 టీఎంసీ రాగానే నీళ్ళు ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు? ఇక్కడ ఎంత తేడా ఉంది చూసినరా? ఎంత తేడా ఉంది? దగ్గర హాఫ్ టీఎంసీ తేడా ఉంది. హాఫ్ టీఎంసీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఒక హుస్సేన్ సాగర్ అంతా. హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ, హుస్సేన్ సాగర్ అంత కెపాసిటీ ఒక టీఎంసీ. కానీ లోపల మొత్తం షిల్ట్ అంటే పూడిక. మన బావుల్లో పూడిక పడ్డట్టే, చెరువుల్లో పూడిక పడ్డట్టే హుస్సేన్ సాగర్ నిండా పూడిక. ప్లస్ ఇవన్నీ కట్టేశారు కదా, రకరకాల నేను చూపించిన కదా హుస్సేన్ సాగర్ చుట్టూ ఏమేమి ఉన్నాయో అవన్నీ కబ్జాలు పోగా దానిలో అది హాఫ్ టీఎంసీకి వచ్చింది. అంటే ఇప్పుడు ఉన్న హుస్సేన్ సాగర్ అంతా నీళ్ళు, హుస్సేన్ సాగర్ అన్న నీళ్ళు హిమాయసాగర్ రావాలి ఇంకా. కానీ రాకముందే గేట్ ఎత్తేసిండ్రు. ఎందుకు అంటే చుట్టూ మొత్తం పెద్దల గెస్ట్ హౌస్లు ఉన్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెస్ట్ హౌస్ హిమాయసాగర్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 3-4 ఎకరాలు మునిగిపోయి ఉండొచ్చు ఇప్పటికే, ఈ హాఫ్ టీఎంసీ ఇంకా రాకముందే. ఇక మొత్తం లోపలికి వస్తే మనకు తెలుసు కదా, పట్నం మహేంద్రుడు అయితే నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్కి మరి బోట్లు వేసుకొని పోతున్నాడో ఇంకేమైనా వేసుకొని పోతున్నాడో తెప్పలు వేసుకొని పోతున్నాడో తెలియదు. ఆల్రెడీ నీళ్ళు వచ్చేసిటాయి అక్కడ. ఇంకా అక్కడ రకరకాలు ఉన్నాయి, అక్కడ చాలామంది ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ ఏరియాలో రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్త్ ప్రవీణ్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది, నాకు తెలిసి అది కూడా నీళ్ళు వచ్చింటాయి. ఇప్పుడు ఇంకేందంటే అది మొత్తం ఇంకా మునిగిపోతాయి. ఇంకొక హాఫ్ టీఎంసీ కనుక నీళ్ళు వస్తే ఇంకా మీదకి వస్తాయి నీళ్ళు. ఈ బ్యాక్ వాటర్ మొత్తం కూడా ఈ ఫామ్ హౌస్లు సగం మునిగిపోతాయి. అంతకుముందు ఎప్పుడైనా మునిగేదే. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఉండే వాటర్ ఇప్పే ఉంటారు కదా, వాళ్ళకు 1000-2000 ఇచ్చి వదిలేపిస్తారు అన్అఫీషియల్గా. ఇప్పుడు ఏం చేశారంటే అంత కాన్సన్ట్రేషన్ ఉంది ఏం జరుగుతుందని. కాబట్టి వీళ్ళ ఫామ్ హౌస్లకు నీళ్ళు రాగానే గేట్ ఎత్తులు స్టార్ట్ చేసిండ్రు. అందుకే హాఫ్ టీఎంసీ ముందే, హాఫ్ టీఎంసీ అంటే హుస్సేన్ సాగర్ నీళ్లు రాకముందే హిమాయసాగర్ గేట్లు ఎత్తేసిండ్రు. తర్వాత గండిపేట ఏం చేశారంటే మొత్తం 3.90 టీఎంసీ నీళ్ళు రావాలి దీనిలోకి, ఇది ఎఫ్ఆర్ఎల్. ఇక్కడ కూడా ఏం చేసినంటే 3.430 టీఎంసీ. ఇక్కడ కూడా సేమ్ ఒక హుస్సేన్ సాగర్లో ఉన్న నీళ్లు వచ్చే లోపలనే గండిపేట ఎత్తేసారు. గండిపేట ఎందుకు ఎత్తేసారంటే గండిపేట చుట్టూ గండిపేట ఎఫ్టీఎల్, గండిపేట బఫర్ మొత్తం ఫామ్ హౌస్లే, అన్ని రాజకీయ నాయకులవే, అన్ని ఇండస్ట్రియలిస్టులవే,
అందరూ పెద్దోళ్ళే. ఎవ్వరికి నాకు లేదు ఫామ్ హౌస్, నీకు లేదు, మన ఎవ్వరికి ఉండవు ఫామ్ హౌస్. మనకు ఇంత కొంప ఉంటే చాలు. ఈ గెస్ట్ హౌస్‌లు, ఫామ్ హౌస్‌లు మనకు ఉండవు. అయితే అక్కడ కూడా ఎవరు ఉన్నది తెలుసా? అక్కడ కేవీపీ ఫామ్ హౌస్ ఉంది. తర్వాత చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాయి. అనురాగ్ శర్మ ఫామ్ హౌస్ ఉంది. మాజీ డీజీపీ. తర్వాత డీకే అరుణ ఫామ్ హౌస్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ఆడ. ఆడ పోతే ఒక నేను చెప్పినవి 2, 3 గానీ ఆడ పోతే నాకు తెలిసి ఒక 100, 150 ఫామ్ హౌస్‌లు ఉంటాయి. గండిపేట ఎఫ్టీఏలు లేకపోతే బఫరు అదంతా కూడా. ఇప్పుడు అవన్నీ కాపాడాలి. అవన్నీ కాపాడాలంటే ఏం చేయాలి? నీళ్ళు ఎత్తేసేయాలి. అందుకే ఇక్కడ కూడా ఏం చేసిర్రు? హాఫ్ టీఎంసీ ఆల్మోస్ట్ హాఫ్ టీఎంసీ కన్నా పైనే, అంటే హుస్సేన్ సాగర్ కన్నా పైన. హుస్సేన్ సాగర్ మస్తు నీళ్ళు ఉంటాయి తెలుసు కదా. అన్ని నీళ్ళ కన్నా ఎక్కువ నీళ్ళు. ఒక టీఎంసీ హైదరాబాద్లో రోజు తాగడానికి వాడతాం మనం. హాఫ్ టీఎంసీ అంటే ఆల్మోస్ట్ సగం హైదరాబాద్కు వచ్చే నీళ్ళు. తక్కువ నీళ్ళు కావు అవి. సగం హైదరాబాద్కు నీళ్ళు తాగునీళ్ళు ఇస్తాయి. అన్ని నీళ్లు రాకముందే అంత ఖాళీ ఉండగానే హిమాయత్ సాగర్, గండిపేట అంత ఖాళీ ఉండగానే గేట్లు ఎత్తేసిండ్రు. మీరు మూసి చూడండి ఎట్లా పొంగుతుందో. మూసి ఎందుకు పొంగుతుంది? హైదరాబాద్లో ఏమన్నా పెద్ద వాన పడ్డదా? ఏం మళ్ళీ అక్కడక్కడ పడ నీళ్ళంతా కూడా హిమాయత్ సాగర్లోకి వచ్చినాయి కదా. క్యాచ్మెంట్ ఇంకా కొద్ది ఉన్నది. వీళ్ళంతా కబ్జాలు లేకపోతే ఎప్పుడో అలు వారాలి హిమాయత్ సాగర్, గండిపేట. ఈ ఫామ్ హౌస్ల గోడలు, ఈ ఫామ్ హౌస్లు లేకపోతే, ఇలా గెస్ట్ హౌస్లు లేకపోతే ఎప్పుడో నిండుతాయి అవి. అంతకుముందు పడవానికే నిండాలి. కానీ ఇవన్నీ పెద్ద పెద్ద గోడలు కట్టినాక నీళ్ళు పోనీకి లేక అవి నిండలే. ఇప్పుడు నిండక ముందే గేట్లు ఎత్తేసారు. ఇది పొలిటికల్ ఒత్తిళ్ల మేరకే జరిగింది అని అందరికీ చాలా ఓపెన్గా అర్థమవుతుంది. వీళ్ళ ఫామ్ హౌస్లు నీళ్ళలో తేలియాడక ముందే, నీళ్ళలోకి పోకముందే అవన్నీ ఎత్తేపియాలి. అంతకుముందు అన్అఫీషియల్ ఎత్తేవాళ్ళు, ఇప్పుడు అఫీషియల్గా ఎత్తేపించారు. ఎందుకంటే నాలంటోడు పోయి అవన్నీ కవర్ చేస్తే మళ్ళీ కూలగొట్టక తప్పదేమోనని. బట్ పోతా చూపిస్తా అదంతా. కానీ ఎనీవే పెద్దల ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగింది, హైడ్రా లొంగింది. లాస్ట్కి వాళ్ళ ఫామ్ హౌస్లకు నీళ్ళు రాకముందే, నీళ్ళు వస్తాయేమన్న భయంతోన అవన్నీ నిండక ముందే నీళ్ళు వదిలేసిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.